యోగాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఈగల్ ఐజీ రవికృష్ణ, పోలీసు ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ పాల్గొన్నారు. విజయవాడ నగరంలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు ప్రతిరోజు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక తనిఖీలు, కఠిన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. యోగాంధ్ర వంటి కార్యక్రమాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా యువతను సానుకూల దిశగా నడిపిస్తాయని చెప్పారు. ఆరోగ్యవంతమైన డ్రగ్స్ రహిత విజయవాడ నిర్మాణానికి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని పిలుపునిస్తున్న సిపి రాజశేఖర్ బాబుతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. యోగాంధ్ర 2026 మొదలుపెట్టారు. విజయవాడలో ఎన్టీఆర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అయితే యోగాంధ్ర స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ కూడా ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే మనతో పాటు సిపి ఉన్నారు. సార్, యోగాంధ్ర 2026 స్టార్ట్ చేశారు. యోగాంధ్ర 2026లో భాగంగా ఈరోజు ఇది 7th నుంచి 21st వరకు జరగబోతా ఉంది. సో 7th పోలీస్ థీమ్ యోగాతో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి అవకాశం గౌరవ సీఎం గారు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భారీ ఎత్తున యోగాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. ముఖ్యంగా ఇందులో డ్రగ్స్ బారిన పడిన దాదాపు 1000 పైగా ఉన్న డ్రగ్ పాజిటివ్స్ని ఈరోజు మనం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ 15 డేస్లో వారికి యోగా అండ్ మెడికేషన్ మీద క్లాసెస్ నిర్వహించబోతున్నాము. వీళ్ళందరినీ పాజిటివ్స్ని నెగిటివ్గా తీసుకురావాలనే ఉద్దేశంతో, అంటే డ్రగ్ ఫ్రీ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ అన్న ఉద్దేశంతో భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడతాము. ఈరోజు దాదాపు 4000 మంది నుంచి 5000 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే పోలీస్కి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సొసైటీలో అశాంతి, అల్లర్లు తగ్గాలంటే కొంత యోగా మరియు ధ్యానం మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో నేరాన్ని తగ్గించే దిశగా మనము చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఒక భాగం కావాలని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. సార్, ఇప్పటి వరకు డ్రగ్స్ ఎంతవరకు నియంత్రణ చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా? ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ వరకు అయితే మేము 100% టెస్టింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళని సంస్కరించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాము. ఖచ్చితంగా డ్రగ్ అనేది లేకుండా, వారికి డ్రగ్ అందకుండా చేయడానికి కంకణం కట్టుకున్నాము. అందుకే ఈ మధ్యన మీరు చూస్తే డ్రగ్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో, గంజాయి సెల్లర్స్ని వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా డ్రగ్ సప్లై లేకుండా చేయడం జరిగింది. పెడ్లింగ్ చేసే వాళ్ళని, హ్యాబిచువల్ అఫెండర్స్ మనము పిట్ అండ్ డిపీస్ కింద దాదాపు 28 మందిని జైల్లో పెట్టడం జరిగింది. గత 1 year నుంచి వారు ఇంకా జైల్లో ఉన్నారు. సో ఈ విధంగా ఒకవైపున డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూనే, ఇంకొక వైపున కింద అవైలబిలిటీ సప్లై అనేది తగ్గించి డ్రగ్ టెస్ట్ చేసేసి వారిని సంస్కరించే దిశగా మొదలు. సో సిపి చెప్పినట్టుగా ముఖ్యంగా యోగాంధ్రాకి సంబంధించి ఈరోజు స్టార్ట్ చేశారు. ఇంకా దాదాపు 20 days కంటిన్యూ అవుతుందని చెప్పారు. ఇంకా డ్రగ్స్ నిర్మూలన రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కమిషనరేట్కి సంబంధించి, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడా పూర్తిగా డ్రగ్ నియంత్రణకు సంబంధించి పూర్తిగా అన్ని విధాలుగా సన్నద్ధాలు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా ఒక్కరు కూడా ముఖ్యంగా యువతకు సంబంధించి ఒక్కరు కూడా గాంజా తీసుకోకుండా గాంజా రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు గారి కోరిక అదేవిధంగా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అయితే పూర్తిగా యంత్రాంగం సిద్ధమయ్యి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతుందని చెప్తున్నారు. అయితే యోగాకు సంబంధించి కూడా ఏవేవి ఉపయోగాలు ఉంటాయి, యోగా చేస్తే ఎంతవరకు మంచి కార్యక్రమాలు మన జీవన శైలిలో జరుగుతాయి కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలిత బిందు, వైకే న్యూస్, విజయవాడ, BRTS రోడ్ నుంచి.